ప్రాఫెట్ ముహమ్మద్ తర్వాత అంటే 633 CEలో అబూబకర్ ఇస్లాంకు ఖలీఫ్ అయ్యారు. అంటే సున్నీ ముస్లిమ్స్ గెలిచి అబూబకర్ను ఇస్లాం లీగ్ లీడర్గా ప్రకటించారు. తర్వాత అబూబకర్ ఇస్లాంను లీడ్ చేశారు. ఈయనకు వ్యతిరేకంగా అలీ ఫాలోవర్స్ తిరుగుబాటు చేశారు. అబూబకర్ నేతృత్వంలో ఇస్లాం అనేది మక్కా నుండి ఇప్పటి లెబనాన్, పాలస్తీన్, సిరియా వరకు వ్యాపించింది. 634 CEలో అబూబకర్ సహజంగా మరణించారు. అబూబకర్ తర్వాత అయిన అలీను క్యాలిఫ్గా నియమించాలి అని మళ్ళీ షియా కమ్యూనిటీ కోరారు. కానీ సున్నీ డామినేటెడ్ కమ్యూనిటీ నెక్స్ట్ ఖలీఫ్గా ఉమర్ను 634 CEలో నియమించారు. 644 CEలో ఉమర్ను షియా ఇన్సర్జెంట్స్ చంపేశారు అని చాలామంది చెబుతారు. మళ్ళీ షియా కమ్యూనిటీ నెక్స్ట్ ఖలీఫ్గా మూడవసారైన అలీను నియమించాలి అని ప్రొటెస్ట్ చేసింది. కానీ మూడవసారి కూడా మెజారిటీ సున్నీ డామినేషన్ ముస్లిమ్స్ ఉస్మాన్ ఇబిన్ అఫాన్ను మూడవ ఖలీఫ్గా నియమించారండి.